నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రిని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా అని వారిని ముఖ్యమంత్రి అడిగారు. నిత్యావసరాల్లోని చాలా వస్తువులు 0%, 5% స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని, దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో గనుల శాఖ, రాష్ట్ర ఆదాయం పెంపు, ఉచిత ఇసుక వంటి అంశాలపై సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ఇసుక అందుబాటులోకి తేవడం, ఇసుక అక్రమ రవాణాను నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. అనంతరం కార్మిక సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ డి రమేష్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నేలపాడు హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రమేష్ తో ప్రమాణం చేయించారు. జస్టిస్ రమేష్ అలహాబాద్ హైకోర్టు నుంచి ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు బదిలీపై వచ్చారు. I, Donadi Ramesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. వికలాంగుల ఫిర్యాదుల పరిష్కారానికి స్వాభిమాన కార్యక్రమం ప్రతి నెల 3వ శుక్రవారం ఏర్పాటు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ చెప్పారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సూచన మేరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారార్థం గ్రీవెన్స్ నిర్వహించారు. స్వాభిమాన కార్యక్రమం ద్వారా దివ్యాంగుల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చక్రం పట్టుకొని తిప్పగలరా అని అడుగుతున్నారు. ఛార్జింగ్ బ్యాటరీ బండి ఏం చేస్తాను బండి ఇస్తే
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సూపర్ జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీలు, స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రవాణా శాఖ కార్యాలయం నుంచి లీలా మహల్ సర్కిల్ వరకు జీఎస్టీ అవగాహన స్కూటర్ ర్యాలీని ఈ రోజు ఉదయం నిర్వహించారు. ర్యాలీలో రవాణా శాఖ అధికారులతో పాటు విద్యార్థులు, జీఎస్టీ సిబ్బంది పాల్గొన్నారు. ప్లకార్డులు చేతపట్టుకుని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నగర వీధుల్లో సాగింది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శన స్టాల్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సిక్కోలు ఉత్సవ్ పేరుతో నగరంలో ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్ లో ప్రజలకు అవగాహన నిమిత్తం ఏర్పాటు చేసిన స్టాల్స్ ఈ నెల 13 నుంచి 19 వరకు ప్రదర్శన కమ్ సేల్ ఉంటుంది అని జీఎస్టీ నోడల్ అధికారి మరియు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ స్వప్నాదేవి చెప్పారు. శుక్రవారం శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదర్శనశాలలో 50 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. అన్ని రకాల స్టాల్స్ ఇందులో ఉన్నాయని, స్టాల్స్ ను సందర్శకులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారన్నారు. టాటా, సుజుకి, టయోటా కార్లు, మోటార్ బైకులు, ఏజీడీ, జావా, బజాజ్, యమహా, హీరో బైక్స్, క్వాంటమ్ బ్యాటరీతో నడిచే స్కూటీలు, టీవీఎస్, కుబోటా ట్రాక్టర్లు, బిల్డింగ్ మెటీరియల్, టీవీఎస్ స్కూటీలు, కోఆప్స్, అగ్రో ప్రొడక్ట్స్, వివిధ రకాల పచ్చడ్లు, వెజ్ నాన్ వెజ్ పచ్చళ్లు, ఎయిర్ కండిషనర్లు, హస్తకళలు, జ్యూట్ ఆర్టికల్స్, వ్యవసాయ యంత్రాలు, పాపడ్స్, ఆర్గానిక్ ఉత్పత్తులు, ఆప్కో, సోలార్ యూనిట్స్, వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలు, చేనేత వస్త్రాలు, సిఎంఆర్, సౌత్ ఇండియా రెడీమేడ్ దుస్తులు, సూక్ష్మ నీటిపారుదల మెటీరియల్, మోటార్ పంప్స్, కంప్యూటర్ కు సంబంధించిన మానిటర్లు, ప్రింటర్లు, హోండా డ్రిప్ మిషన్లు, మహీంద్రా జనరేటర్లు, గృహానికి సంబంధించి ఇంటీరియర్ వర్క్ మెటీరియల్, సీసీ కెమెరాలు, టీవీలు, వివో సెల్ ఫోన్స్, అపోలో ప్రొడక్ట్స్ తదితరమైన స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ లో భాగంగా ఏ వస్తువులపై ఎంతెంత జీఎస్టీ తగ్గించేది బోర్డులో ప్రదర్శించారు. మంచి ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మంత్ 13th to 19th ఏవేవైతే మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, లేకపోతే అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్, కార్స్, తర్వాత స్కూటీ, అదర్ ఇంకా ఎలక్ట్రానిక్ గూడ్స్, సోలార్ ప్యానెల్స్ కానీ, లేకపోతే సోలార్ బ్యాటరీస్, వీటన్నిటి మీద కూడా జీఎస్టీ చాలా తగ్గించారు మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా. సో దీని అవేర్నెస్ కోసం అని చెప్పి పీపుల్ అందరికీ అవేర్నెస్ కలిగించాలని ఈ సూపర్ జీఎస్టీ ఎగ్జిబిషన్ అనేది పెట్టడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి సో ప్రోడక్ట్స్ని కూడా ఒకసారి అన్నీ చూసి ఏవేవి ఎన్ని తగ్గిందో చూసుకొని వాళ్ళకి ఇష్టమైనవి ఇవన్నీ కూడా కొనుక్కోవాలి. ఈవెన్ బిల్డింగ్ మెటీరియల్స్ మనము ప్రతి ఒక్క సెక్టార్ని కూడా టచ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ రీసెంట్గా జీఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా అన్ని రకాల నిత్యావసరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ట్రాక్టర్లు, మోటార్ బైకులు, అన్ని రకాల వస్తువుల మీద మంచి జీఎస్టీ బెనిఫిట్ ఇచ్చింది. దాన్ని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ ఒక 4 రోజుల పాటు మనకి ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. అదే జీఎస్టీ 2.0 క్యాంపెయిన్. దానిలో భాగంగా మనం శ్రీకాకుళంలో మన ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 13 నుంచి 19 వరకు చాలా గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ జరుగుతోంది. ఇందులో అన్ని రకాల వస్తువులు, అన్ని అంటే కార్లు, మోటార్ సైకిళ్ళు, ట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని ఎయిర్ కండిషన్లు, మనకి నిత్యావసరాలకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ కమ్ సేల్ జరుగుతోందండి. కృష్ణా జిల్లా గన్నవరం అద్భుత బాలయేసు మహోత్సవం దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమాలు, వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 నుంచి 26వ తేదీ వరకు దేవాలయ మహోత్సవాలు కొనసాగుతాయని అద్భుత బాలయేసు రెవరెండ్ ఫాదర్ పసల థామస్ తెలియజేశారు. బాలయేసు దేవాలయం రెవరెండ్ ఫాదర్ పసల థామస్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ మహోత్సవాలు మొదటి రోజు జపమాల, పతాక ఆవిష్కరణ, దివ్య బలి పూజ, దివ్య సత్ ప్రసాద ఆశీర్వాదం, రెవరెండ్ మోన్సిగ్నోర్
మొసపం గాబ్రియల్ వికార్ జనరల్ కేథలిక్ సెంటర్ డైరెక్టర్ కలిసి పతాకాన్ని ఆవిష్కరించి దివ్యబలి పూజ నిర్వహించారు. ఈ నెల 16 నుంచి 26 వరకు నవదిన ప్రార్థనలు జరుగుతాయని, 26వ తేదీన మరియమాత స్వరూప ప్రదక్షిణ గన్నవరం పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారని రెవరెండ్ ఫాదర్ పస్వ థామస్ తెలియజేశారు. 26వ సాయంత్రం మోన్సిగ్నోర్ మూవల ప్రసాద్ వికార్ జనరల్ సెయింట్ పాల్స్ కథెడ్రల్ విచారణ గురువులు పలువురు గురువులు సమిష్టి బలి పూజ నిర్వహించనున్నారు. జిల్లాలోని ఎత్తిపోతల, కోటప్పకొండ, కొండవీడు వంటి ప్రాంతాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. గురువారం సాయంత్రం కోటప్పకొండను పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎత్తిపోతల్లో చిల్డ్రన్స్ పార్క్, జిప్ లైన్ ను ఇప్పటికే మంజూరు చేశామని, రానున్న కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ శైవక్షేత్రాలైన కోటప్పకొండ తదితర ప్రాంతాలలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 2 weeks బ్యాక్ నాగార్జున సాగర్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ విజిట్ చేశాను. అక్కడ వెంటనే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ లో ఒక చిల్డ్రన్స్ పార్క్ అండ్ జిప్ లైన్ శాంక్షన్ చేశాను. వర్క్ కూడా స్టార్ట్ అయింది. అక్కడ కూడా సంక్రాంతి టైంలో ఒక ఫెస్టివల్ లాగా పెట్టి కైట్ ఫ్లయింగ్, నైట్ క్యాంపింగ్ అవన్నీ ఏర్పాటు చేయాలి చెప్పడం జరిగింది. త్రికోటేశ్వర స్వామి టెంపుల్ మరియు కొట్టప్పకొండ ఘాట్, ఇక్కడ కొత్తగా ఈ టెంపుల్ నుంచి పాత టెంపుల్ వరకు ఇప్పటి వరకు ఘాట్ దారి లేదు, ఫారెస్ట్ నుంచి వెళ్తున్నారు. దానికి కూడా రీసెంట్ గానే క్లియరెన్స్ వచ్చింది. ఎన్వైరన్మెంట్ నుంచి స్టేయర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, మెట్టలు కన్స్ట్రక్ట్ చేయడానికి క్లియరెన్స్ వచ్చింది. కాబట్టి అది కూడా వచ్చే 6 నెలల్లో కన్స్ట్రక్ట్ చేసి పూర్తి చేస్తే మన టూరిస్ట్ కి కొంచెం ఫీజిబుల్ గా బాగుంటుంది. యువతలోని నైపుణ్యాలను వెలికి తీయడానికి యువజనోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. స్టెప్ ఆధ్వర్యంలో ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా యువజనోత్సవాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత ప్రదర్శించిన నృత్యాలను ఆయన తిలకించారు. విద్యార్థులు తమ ఆలోచనలకు రూపం ఇస్తూ ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి యువజనోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. యువత తమ ఆలోచనలతో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 2026 నూతన క్యాలెండర్ ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవానీ దీక్ష విరమణల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీన గాజుల అలంకారంలో దర్శనమివ్వనున్నారు దుర్గమ్మ. ఈ నేపథ్యంలో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన ధన త్రయోదశి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి యాగం, 20వ తేదీన దీపావళి సందర్భంగా
సందర్భంగా శ్రీ ధనలక్ష్మి పూజ, దీపాలంకరణ, బాణాసంచ వెలిగించడం అనంతరం రాత్రి 7 గంటల నుంచి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నీ కవాట బంధనం చేస్తున్నట్లు వివరించారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. నవంబర్ 1వ తేదీ నుంచి దుర్గమ్మ మండల దీక్షాధారణలు ప్రారంభమవుతాయని తెలిపారు. నవంబర్ 21వ తేదీ నుంచి దుర్గమ్మ అర్ధ మండల దీక్షాధారణలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. త్రయోదశి దీపావళి పండుగ మనకు లాంఛనంగా 19, 10, 25 ఆదివారంన ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా ఉదయం 8 గంటలకు రుద్రహోమం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి యాగం కూడా 20వ తారీఖున సోమవారం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు ప్రదోష కాలంలో అమ్మవారికి ప్రధాన ఆలయం నందు ధనలక్ష్మి పూజతో పాటు దీపాలంకరణ మరియు బాణాసంచ వెలిగించిన తర్వాత సాయంకాలం 7 గంటలకు ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నింటినీ కూడా కవాట బంధనం నిర్వహించుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అక్కడితో మనకు దీపావళి పండుగకి సంబంధించిన కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. రెండో అంశము కార్తీక మాసం. ఈ యొక్క దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసం 22 అక్టోబర్ 25 బుధవారం నుండి 20 నవంబర్ 25 గురువారం వరకు కూడా ఈ నెల రోజులు కూడా అంతా మొత్తం కూడా మనకు ఈ యొక్క కార్తీక మాసం పవిత్ర దినాలు అనేది జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. వీటిలో ముఖ్యంగా 23 అక్టోబర్ గురువారం రోజున శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారికి గాజుల ఉత్సవం, భగిని హస్తభోజనం, గాజులతో అలంకారణం ఈ యొక్క కార్యక్రమం మేజర్గా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకు ఇదే కార్తీక మాసానికి సంబంధించి 21 నవంబర్ 10 గంటలకు పూర్ణాహుతితో ఈ యొక్క కార్తీక మాసం కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మూడో అంశము భవానీ దీక్షలు 20-25 కార్యక్రమానికి సంబంధించిన వివరాలు. మనకు 1 నవంబర్ 25 శనివారం నుంచి ఈ యొక్క మండల దీక్షాధారణ అనేది ప్రారంభమవుతుంది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఈ యొక్క దీక్షలు ధరించేవారు అందరూ కూడా వేసుకుంటారు. దాంతో కొంతమంది అర్ధమండల దీక్షలు ప్రారంభించే వాళ్ళు 21 నవంబర్కు వాళ్ళు ఖచ్చితంగా భవానీ అర్ధమండల దీక్షల ప్రారంభం చేసి 25-11 సమాప్తి జరుగుతుంది. అంటే కొంతమంది సగం తర్వాత పూర్తిగా 41 రోజులు చేసుకునే వాళ్ళు మనకు 4 డిసెంబర్ మార్గశిర రాత్రి కలశ జ్యోతి వరకు కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనకు భవానీ దీక్షలు 1 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు అంటే పూర్ణాహుతి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి.